ఇది నా జీవితం, నేను మరలా బాగుపడి నూతనంగా ప్రారంభించాలని ఆశపడుతున్నానంటే ఆ మణిని నీకు ఒక పరీక్ష పెడతాం. నువ్వు బోర్డుతో మాట్లాడి చెప్తానని చెప్పి తర్వాత నీకు ఒక పరీక్ష పెడతాం. ఆ పరీక్ష నువ్వు రాయగలిగితే నువ్వు క్వాలిఫై అవుతావు, వచ్చి చదువుతాను. కానీ పరీక్ష పెడితే 10 out of 10 ఫుల్. దాని తర్వాత స్టార్ట్ అయ్యింది లైఫ్. అబ్బా, దేవుడి రిస్టోరేషన్ అంటే కళ్ళారు చూశానండి. నా లైఫ్లో జస్ట్ ఉపమానంలో చెప్తున్నాను. కాలేజీలో చదివి ముగిస్తాను, బయటకు వస్తానికి ముందే కాలేజీలో లెక్చరర్గా టీచ్ చేస్తున్నాను. నమ్ముతారా? కాలేజీ నాకు జీతం వస్తుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఘనమైన రీతిగా ఘనమైన స్థానంలో ఘనమైన ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చాను. ఎవరు చేయలేని ఉద్యోగాలు ఘనంగా దేవుడు నాకు అవకాశం టక్ 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 తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, నేను చదివిన కాలేజ్ ఇంటర్నేషనల్ కాలేజ్. అది ప్రపంచంలో 47 దేశాల్లో ఉంది. తర్వాత ఇండియాలో ఉంటే తీసేసిన తర్వాత ఏమైంది తెలుసా? అంటే చెన్నైలో ఉండి తీస్తారు, వేరే బాంబేలో ఉండేది. ఇప్పుడు ఉందా లేదో కూడా తెలియదు. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ దేర్. కానీ ఏ డైరెక్టర్ అయితే నాకు కాలేజీలో చేరతానికి అవకాశం ఇచ్చిందో అదే డైరెక్టర్కి నా కంపెనీలో ఉద్యోగం ఇచ్చా. అర్థమవుతుందా? ఆ రీతిగా దేవుడు మార్చాడు. బట్ దాన్ని ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎలాంటి బ్రతుకునన్నా మార్చగల నా జీవిత చరిత్ర చెప్పాలంటే చాలా పెద్దదండి. ఈరోజు ఏమి లేకుండా ఊరకు వచ్చేసాను అనుకుంటాను. ఊరక కాదు, తొక్కి నలిగి పాతాళంలోకి వెళ్ళి వచ్చానని చెప్పచ్చు. నేను కావాలంటే మరణాన్ని కళ్ళు ముందు చూసి వచ్చినాండి నేను. ఇదిరా అంత ఇంక అయిపోయింది, మనుషుడు అయిపోయాడు, ఇదిగో మరణం. ఆ లైన్ నుండి వచ్చా. అందుకని ఈరోజు భారంతో సేవ చేస్తున్నాను. యవనస్తుల జీవితాన్ని పోగొట్టుకోకూడదు, నాశనం చేసుకోకూడదు, వ్యర్థమైన వాటి కొరకు తిరగకూడదు. నీ జీవితం దేవుడి చేతిలో పెట్టుకుంటే నిన్ను విలువైన వాడిగా చేస్తాడు దేవుడు.